ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? ఆరోగ్యాలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వెలుగులో మనం నిలవాలి, దేవుని వెలుగులో నడవాలి, దేవుని వెలుగుతో నీవు ఉండాలి. ఆ వెలుగులో మనం ఉండాలి, దేవుని వెలుగులో మనం ఉండాలి. అంటే దేవునిలో ఆ వెలుగును మనం పొందుకోవాలి, దేవుడిచ్చే వెలుగు పొందుకోవాలి. ఎందుకంటే వెలుగు అనేది మనము కలిగి ఉన్న దేవుడి దగ్గర ఉంది. మనం ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నాం ఆ దేవుడు వెలుగై ఉన్న దేవుడు అంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం లాస్ట్ లైన్ అన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్న దేవుడు. నీ జీవితానికి వెలుగు ఇవ్వగలిగిన దేవుడు ఆయన అంటాడు. అందుకు ఆ వెలుగిచ్చే దేవుడితో మనం కావాలి. ఆ వెలుగు నీకు కావాలి అంటే, ఆ వెలుగు నీ కుటుంబానికి కావాలి అంటే, ఆ వెలుగు నీ సంఘానికి కావాలంటే, ఆ వెలుగు నీ స్నేహితులు కావాలి అంటే, ఆ వెలుగులో మనమందరము నిలవాలి అంటే దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది మనతోటి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటాడు, దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మన వద్దకు వస్తాడు. అంటే వెలుగులోనికి వస్తే వెలుగు నీలోకి వస్తుంది, వెలుగు నీతో ఉంటుంది, వెలుగుతో నువ్వు నింపబడతావు. నువ్వు దేవుని వద్దకు రావాలి. నువ్వు లోకంలో ఉండి పాపములో ఉండి దేవుని వెలుగు రావాలంటే రాదు. నువ్వు లోకంలో ఉండి దేవుని వెలుగు రావాలంటే రాదు. నువ్వు చీకటికే ప్రార్థన చేస్తూ, చీకటినే వెతుకుతూ, చీకటినే కోరుకుంటూ దేవుడు వెలుగు రావాలంటే రాదు. దేవుని వెలుగు కొరకు నీవు నేను కూడా ఇష్టపడాలి. దేవుని వెలుగు కొరకు మనం ఆశపడాలి. దేవుని వెలుగు కొరకు ఆతృత కలిగి ఉండాలి. ఆ వెలుగు కావాలి అంటే ఆదిమ సంఘములో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అతని కొరకు ప్రార్థన చేయుచున్నదంట. ఎప్పుడైతే అతని కొరకు ప్రార్థన చేస్తుందో సంఘము దేవుని వెలుగు ఆయన కమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్లంటారు? వెలుగిచ్చే దేవుడు ఆయన దగ్గర ఏముంది సంఘములో అంటే, సంఘములో అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఉందని. అంటే ప్రార్థన ఆసక్తి కలిగి ఉంటే దేవుడు వెలుగు నీకు ఇస్తాడు. వెలుగులోకి వచ్చావు రాత్రి మాత్రమే కాదు, దేవుళ్ళలోకి వచ్చావు మాత్రమే సరిపోదు. దేవుని వెలుగు కొరకు నువ్వు అత్యాశక్తి కలిగిన ప్రార్థన చేయాలి. అత్యాశక్తితో దేవుణ్ణి అడగాలి. నాలో ఉన్న చీకటి, నా కుటుంబంలో ఉన్న చీకటి, నాకు కలిగి ఉన్న వారందరిలో చీకటి తొలగాలి ప్రభా. నాలో చీకటి ఉంది, నా స్నేహితుల్లో చీకటి ఉంది. నీలో చీకటి ఉంది, నీ స్నేహితుల్లో చీకటి ఉంది. అయితే ఆ చీకటి తొలగించగలిగిన వాడు దేవుడు గనుక నీవు ప్రార్థిస్తే చాలు, దేవుడు నీ వెలుగును తొలగించగలిగిన దేవుడు. అయినా చీకటిలో ఉన్నాడు పేతురు. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థిస్తుంటే ఆయన ఉన్న గదిలో దేవుని వెలుగు ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? 7వ వచనం చదువుతున్నాను, 12వ అధ్యాయం 7వ వచనాన్ని. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించిందంట. ఏముంది వెనక? ఆయనలో ఏముంది? ఆయన వెనక ఏముంది? ఆయన ఏమి కలిగి ఉన్నాడు? ఆయన ప్రార్థన కలిగి ఉన్నాడు. ఆయనలో ప్రార్థన ఉంది. ఆయన వెనుక ఉన్న వారిలో, ఆయన స్నేహితుల్లో, ఆయన సంఘములో వెలుగుంది. నీవున్న సంఘములో వెలుగుందా? నీ స్నేహితుల్లో వెలుగుందా? ఆ వెలుగులో నువ్వు నడిచినప్పుడు దేవుడు, నీవు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి నీకు వెలుగు ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు వెళుతున్న మార్గములో నీకు వెలుగు ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు చేయుచున్న పనులో వెలుగు ఇవ్వగలిగిన దేవుడు. ప్రతి చీకటిని తొలగించగలిగిన దేవుడు. అయినా ఏ చీకటిలో నువ్వు మగ్గిపోతున్నావో నాకు తెలీదు. నువ్వు ఎంతకాలం ఆ చీకటిలో ఉంటావో నాకు తెలీదు. ఆ చీకటి నుండి బయటికి రావాలనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ యూట్యూబ్ ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వెలిగించే దేవుడితో నువ్వు గడపాలి.
వెలుగు కావాలని ఆసక్తితో అడిగినప్పుడు ఆయన వెలుగుతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న చీకటిని తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. నీతో ఉన్న వారిలో ఉన్న చీకటిని తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన అడుగుతున్నాడు, నీలో అత్యాశక్తి కలిగిన ప్రార్థన అవసరము. ఏమి లేదు, నీలో అత్యాశక్తి కలిగిన ప్రార్థన లేదు. ఏదో ప్రార్థన చేస్తున్నావు, అంటున్నట్టు ముట్టినట్టు గంటల తరబడి ప్రభు పాదాల దగ్గర, అయ్యా నాలో చీకటి తొలగించు ప్రభా, నా స్నేహితుల్లో ఉన్న చీకటి తొలగించు, నా ఇంట్లో ఉన్న చీకటి తొలగించు, నా ఒంట్లో ఉన్న చీకటి తొలగించని ఎప్పుడైతే ప్రభు నువ్వు అడుగుతావో అప్పుడే దేవుడు తన వెలుగుతో నింపుతాడు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు నాడు, ఆయన చాలా భక్తి చేస్తూ ఉంటాడు. ఆయన భక్తి చేస్తూ ఉన్నాడు, ఆయన కుటుంబం కూడా భక్తి చేస్తుంది. మాట్లాడితే మా కులస్తులం అందరమునండి, మేమందరమునండి. వాళ్ళు కులం అనే చీకటి ఉందన్నమాట. భక్తి చేస్తున్నాడు, కులం అనే చీకటి నీలో ఉంది. నీ కులం అనే చీకటి వల్ల నీ జీవితంలోకి జయము లేక క్షేమము లేక ఉంది. అందుకనే రావాలి యేసయ్య దగ్గరకు. ఏదైతే నీకు చీకటి ఉందో విడిచిపెట్టు. కులం అనే చీకట, లోకం అనే చీకట, పాపం అనే చీకట విడిచిపెట్టి ప్రభు వైపు చూసు. వారు ఆయన వైపు చూడగా వెలుగు కలిగేనని 34వ కీర్తన 5వ వచనంలో చెప్తుంది. నువ్వు ఆయన వెలుగు చూసి ఆయన సాక్షిగా నిలబడాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. వెలుగు వద్దకు నువ్వు రావాలి, వెలుగురు కావాలని అడగాలి, వెలుగు వైపు చూడాలి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాలు వెలుగునివ్వండి. ప్రపంచ దేశాలు నెమ్మది శాంతినివ్వండి. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్నా అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. చాలా మంది బిడ్డలు పరీక్షలు రాయిచున్నారు, వారి పరీక్షలో జయమివ్వండి. చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడే వారిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇరుకులో ఉన్న, ఇబ్బందులో ఉన్న, ఆర్థికలో ఉన్న, అనారోగ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు మేలు చేస్తారని యేసయ్యా ప్రార్థిస్తున్నాను. మీ పాదాలు పట్టుకుంటున్నాను. మీరు మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి నీ కోట్ల కొలిది స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పెట్ల వేమవరం. గాడ్ బ్లెస్ యూ.